భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. యోగి ఆదిత్యనాథ్ గారి బుల్డోజర్ రాజకీయమా, బుల్డోజర్ పరిపాలన మంచి ఫలితాలనే ఇస్తోంది. బేసిక్గా ఏంటంటే బుల్డోజర్లు ఆక్రమిత ల్యాండ్స్లో కట్టిన అక్రమ కట్టడాలని కూల్చివేస్తారు. తర్వాత ఏమో ఈ అల్లరి మూకలు ఉంటారు కదా, అల్లరి మూకలు ప్రాపర్టీ ధ్వంసం చేస్తారు కదా, వాళ్ళవి నార్మల్గా ఈ అల్లరి మూకలంతా ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు. వాళ్ళవి ప్రాపర్ కన్స్ట్రక్షన్ ఉండదు. ఎక్కడో గవర్నమెంట్ ల్యాండ్ లేదంటే పక్కన కాలువ పక్కన రోడ్డు పక్కన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్ని కూడా బుల్డోజర్ పట్టుకెళ్ళి లేపేస్తాడు యాజ్ ఎ పనిష్మెంట్. ఇప్పుడు వాళ్ళు మంచిగా ఉంటే పర్లేదు, లేకపోతే ఈ చేసేది పిచ్చి పనులు. తర్వాత వాళ్ళేమో రెచ్చిపోతూ రాళ్ళు విసరడం, అలాంటి గవర్నమెంట్ ప్రాపర్టీ దగ్ధం చేయడం, అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే వెంటనే రిటాలియేషన్ కింద బుల్డోజర్ యాక్షన్లో వచ్చేస్తుంది యూపీలో. దాంతో ఎవడు ఆట కట్టేసింది, ఎవడు భయపడుతున్నారు, ఎవరు చేయట్లేదు. అప్పటి యూపీలో శాంతి భద్రత బ్రహ్మాండంగా ఉంది. ఈ ఎఫెక్ట్, ఈ ఇంపాక్ట్ ఎక్కడ తగ్గిందండి? లండన్లో కొంతమంది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అలాంటి పోచుకోర్లు పేర్లు పెట్టుకుని బతికే సంస్థలు ఉన్నాయి. వాళ్ళకి బుర్ర మోకాల్లో ఉంటుందో ఏంటో మరి నాకు తెలియదు. వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఏమని? జేసీబీ అనే కంపెనీ ఉంది కదా, జేసీబీ కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ బుల్డోజర్స్. అది యూకే బేస్డ్ కంపెనీ. ఆ జేసీబీ ఈ కంపెనీకి వీళ్ళు ఒక ర్యాలీ కింద వెళ్ళి, మీరు బుల్డోజర్ మ్యానుఫ్యాక్చర్ ఆపండి, లేదా ఇండియాకి అమ్మకండి, కాదా ఇండియా చేత ఒక అండర్టేకింగ్ రాసుకోండి. ఏమని? మీరు బుల్డోజర్స్ని ఇల్లు కొలచడానికి వాడము అని చెప్పి అప్పుడు అమ్మండి అని చెప్పి ఏమిటండి ఇది ఇల్లు కూల్చుకోవడం వాడడం అని చెప్పేస్తే అలా మరి ఏ కూల్చుతట జేసీబీలతోటి. సరే, ఇంకోటి నిజంగానే వీళ్ళు వాడు వ్యాపారం చేసుకునేవాడు, వాడు బిల్డర్ మీదే బతుకుతున్నాడు. అది మ్యానుఫ్యాక్చర్ ఆపేయమంటే ఆపేస్తాడా? అప్పుడు ఇప్పుడు ఇండియాకి మాత్రం అమ్మద్దంటే మానేస్తాడంటే మేజర్ కష్టం అవుతుంది. ఎందుకంటే ఇండియాలోనే మ్యాక్సిమం సేల్స్ అవుతాయి. ఇవన్నీ వాళ్ళకి తెలుసో తెలియ, ఇవన్నీ పోయినా పక్కన పెట్టడం. నిజంగానే చేశాడు అనుకున్నాడు, ఇండియాకి అమ్మడం మానేశాడు, చాలా లాయల్గా. అప్పుడు ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేసుకోలేదా? వాళ్ళ సొంతం జేసీబీలు తీసుకోలేదా? ఆలోచించండి. మనం రాకెట్లే తయారు చేస్తున్నాం, జేసీబీలు ఎంతసేపు వీళ్ళకి టాటా చెప్తే అరగంటలో చేస్తాడు. అవునండి, అంత అది వీళ్ళ మూర్ఖత్వం పీక్స్లోనే ఉంది పాపం. కాకపోతే వాళ్ళ బాధ చూడండి. అల్లర్లు వాళ్ళు చేయొచ్చు, పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం చేయొచ్చు, కానీ రిటాలియేషన్ ఉండకూడదు వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళు ముస్లింలు, మైనారిటీ పాపం, చాలా అమాయకులు. సో ఇదండి యోగి గారి సక్సెస్ఫుల్ బుల్డోజర్ క్యాంపెయిన్. ఇక్కడ జరిగితే దానికి రియాక్షన్ లండన్లో కనపడుతుంది. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.